హలో, నమస్తే. వెల్కమ్ టు నవీస్ వరల్డ్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలండి. కానీ దీపావళి అంటే ఏంటి? చిన్న పిల్లలైతే బాణాసంచాలు కాల్చిన పండగైతే అనుకుంటారేమో. కానీ దీపావళి అంటే దీపాలు వరుస అని అర్థం. పూర్వం నరకాసురుడిని వధించి మనుషులందరికీ ఒక వెలుగును నింపిన సత్యభామ శౌర్యానికి, చెడ్డపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే ఈ దీపావళి. ఈ దీపావళి మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది ఈ వ్లాగ్‌లో అయితే ఉంటుంది. తెల్లవారు లేవగానే నా పనులైతే నేను కంప్లీట్ చేసుకొని, నేను చేసిన పులిహోర పాయసం అయితే అమ్మవారికి సమర్పించుకొని దీపం అయితే పెట్టేసుకున్నా. సాయంత్రం 4 అవుతుంది. ఇంట్లో అయితే కొంచెం పూలతో డెకరేట్ చేసుకొని దీపాలైతే నేను అమర్చుకున్నా. నాకు ముగ్గులైతే పెద్దగా రావు. బట్ నాకొచ్చిన విధంగా నేనైతే మా ఇంటినైతే కొంచెం మంచిగా డెకరేట్ చేసేసుకున్నా. వీళ్ళిద్దరూ రెడీ అయ్యి ఇంట్లో ఉన్న దేవుడికైతే దీపం అయితే పెట్టేసాం. మా వోడికైతే చాలా ఇష్టం దీపం పెట్టడం. ఎందుకంటే అగరబత్తులనేమో చుట్టూరు ఇలా తిప్పడానికి. ముందుగా మేము పెట్టుకున్న ప్రమిదలన్నిటికీ దీపాలైతే వెలిగించేసాం. ఇంకా నేను, రోహాన్స్ అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి ఇది ఫస్ట్ దీపావళి కదా! సో, వాడైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఒక 4000 రూపీస్ అయితే ఆర్డర్ పెట్టారు ఆ క్రాకర్స్. దాన్ని ఎప్పుడెప్పుడు పేలుద్దామా అనైతే మా వోడు ఫుల్ ఎక్సైట్‌మెంట్. అస్సలు ఎళ్ళిపోదాం పదా, కిందకెళ్ళిపోదాం పదా అని అసలు ఆగట్లేదు. ఇంకా మేమైతే హోమ్ టూర్ చిన్న వీడియో తీసేసుకొని, మేము తెచ్చుకున్న క్రాకర్స్ అన్నీ కిందకైతే తీసుకెళ్ళిపోయాం. అపార్ట్మెంట్‌లో ఉన్నోళ్ళందరితో సెలబ్రేట్ చేసుకుందామని. సాయిరామ్ 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 ఏమక్క ఏంది నీ ఆవేశం తట్టుకోలేకపోతున్నానక్క. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంకా మా అపార్ట్మెంట్‌లో ఉన్నోళ్ళందరితో అయితే వీడియోస్ అండ్ ఫోటోస్ అయితే మంచిగా తీసేసుకొని, మేమైతే దీపావళి చాలా బాగా సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఈ దీపావళి అయితే మీ జీవితంలో వెలుగులు నింపి అందరూ కలిసి నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మరోసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంటూ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.